శరీర క్రియలన్నీ నశించిపోవునట్లు ఆత్మ ఫలములతో నింపబడినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ జీవనది వలె మా హృదయంలో ప్రవేశించినట్లు మా జీవితంలో ఒక ప్రవాహం వలె ఈ పరిశుద్ధాత్మను కలిగి మేము జీవించినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ స్వరం ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో మేము గుర్తెరిగేటువంటి వారముగా ఉండినట్లు సహాయం చేయండి. మరొక పర్యాయం ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ సందేశంలో నుంచి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించి దాన్ని అన్వయించుకుంటూ కూడా కృపద ఇచ్చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు జీవం గల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా దేవుని మహాకృప చేత మనం బైబిల్ స్టడీలో గలతీయులకు రాసిన పత్రిక పైన ధ్యానం చేస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. ఇలా ఇక్కడ 8వ వచనం నుండి 11వ వచనం వరకు గమనించినట్లయితే మరి పౌలు గలతీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ సంఘస్థులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. ఒక కాలం గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కాలం అయితే అంటే ఏ కాలమందు అని మనం గమనించినప్పుడు వారు దేవుణ్ణి ఎరగనటువంటి కాలము. దేవుణ్ణి ఎరగనటువంటి కాలంలో వాళ్ళు ఏం చేశారు? నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. అంటే ఈ లోకంలో మరి ఎంతోమంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు, కానీ వారు నిజానికి దేవుళ్ళు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అనబడిన అంటే అర్థం ఏంటి? వాళ్ళు కేవలం ఆ రీతిగా పిలువబడ్డారు, అంతేగాని వాళ్ళల్లో ఆ నిజమైనటువంటి స్థితి అనేది లేదు. ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతల అనబడినవి ఉన్నను. దేవతలు అనబడినవి అంటే ప్రజలు ఆ రీతిగా పిలుచుకున్నారు. దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. కనుక ఆ కాలం అయితే అంటే ఏ కాలంలో అంటే దేవుణ్ణి ఎరగినటువంటి కాలంలో మరి నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి దాసులుగా ఉన్నారు, అంటే వాటిని సేవించేటువంటి వారుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తుని గురించి గమనించినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని బైబిల్ అంతట్లో కూడా మనము చూడగలం. ప్రియులారా, ఇది ఒక్క వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. దేవుని కుమారుడు వచ్చి మనకు
ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి చూస్తా ఉన్నాం. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక నిజమునకు కాని దేవుళ్ళను వదిలి నిజమైన దేవుడైన యేసుక్రీస్తు నందు ఈ గలతీ సంఘస్థులు విశ్వాసం ఉంచారు. అయితే మళ్ళీ వాళ్ళు కొంచెం తప్పటడుగు వేసినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇలా ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. చాలా మంచి మాట అది. ఇప్పుడు అంటే ప్రజెంట్ అన్నమాట. ఆ కాలం ముందు పూర్వం మీరు ఇలా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుని ఎరుగుటను గురించి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి దేవుని ఎరుగుట, రెండు దేవుని చేత ఎరగబడుట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రియలు. మరి దేవుని ఎరుగుట అంటే ఏదో ఊరికి యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకోవడం కాదు. యేసుక్రీస్తు దేవుడు అని అనుభవించి తెలుసుకోవడం, విశ్వసించడం. యోహాను సువార్త 4వ అధ్యాయము 41-42 చూడండి. ఇంకను అనేకులను నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. చూడండి, వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలు ఎంపసైజింగ్ వర్డ్స్ అన్నమాట. అంటే నొక్కి చెప్తా ఉన్నారు, గట్టిగా రూఢిగా చెప్తూ ఉన్నారు. ఈయన నిజంగా లోక రక్షకుడని మేము ఏమంటున్నారు? నమ్ముచున్నాము అంటున్నారు పిల్లలు. ఆయన నిజంగా లోక రక్షకుడు అని వాడు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ఏమనుంది? 17వ మొదటి వచనం చదవండి ఒకసారి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కనుక దేవుని ఎరుగుటలో నిత్య జీవం అనేటువంటిది పొందుకుంటారు పిల్లలు. నిత్య జీవం అనేటువంటిది క్రియల మూలంగా కలిగేటువంటిది కాదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నిత్య జీవం అనేటువంటిది కలుగుతుంది. సరే, దేవుని ఎరుగుట ఒక వంత అయితే దేవుని చేత ఎరగబడుట అనేటువంటిది విశేషం ప్రియులారు. అందుకే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఏంటది? మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు. మరి విశేషముగా అంటే ఈ పదాన్ని కొంచెం బాగా ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నాడు అనమాట. మరి విశేషముగా దేవుణ్ణి ఎరగడం ఒక వంత అయితే దేవుని చేత ఎరగబడడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అమెరికా దేశపు ప్రెసిడెంట్ ఎవరు అని అంటే మనం ఏమని చెప్తాము? ట్రంప్ అని చెప్తాం. మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు అంటే మనం మోడీ అంటాం. మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎవరు అంటే ఏమని చెప్తాం? ఏం బ్రదర్? రేవంత్ రెడ్డి అని చెప్తాం. మంచిదే. అంటే మనకు తెలుసు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరో, పలానా అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎవరో మనకు తెలుసు. కానీ వాళ్ళకు మనం తెలుసా?
మనం వాళ్ళ గురించి మనకు తెలుసు, కానీ మనం వాళ్ళకి తెలుసా అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రియులారా, యేసుక్రీస్తు నాకు తెలుసు అనేటువంటిది చాలా మంచిది, కానీ యేసుక్రీస్తుకు నేను తెలుసా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మనల్ని ముద్రిస్తాడు. దేవుడు మనల్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, లేక దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారిని దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయునైన మూల పాఠముల తట్టు మరలా తిరగలేదా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూడలేదా. మునుపటి వలె అంటే అంతకుముందు ఆల్రెడీ మీరు దానికి దాసులై ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాసులు అవుతున్నారు, మళ్ళీ మూలపాఠముల వైపు ఎందుకు తిరుగుతున్నారు, అవి నిష్ప్రయోజనమే కదా, బలహీనమైనవి కదా అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇంతకు ఏంటి ఆ మూలపాఠములు అని మనం ప్రశ్న వేసుకుంటే, చూడండి 10వ వచనంలో మనం చదువుతాం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచారాల గురించి మాట్లాడుతున్నాడు. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, 2 ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు. మరి ధర్మశాస్త్రంలో కూడా యూదులు కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలను ఆచరించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, శనివారం వచ్చిందనుకోండి, దాన్ని సబ్బాత్ డేగా పరిగణించేవారు. ఇప్పుడు కూడా అలాగనే ఆచరిస్తూ ఉన్నారు. సబ్బాత్ డే రోజు చాలా నిష్ఠగా దాన్ని పాటిస్తూ ఉండేవాడు. పిల్లలు, ఇంకా యూదుల్లో రకరకాల ఫెస్టివల్స్ అనేటువంటివి మనం చూస్తాం. రకరకాల పండుగలు అనేటువంటివి యూదుల్లో వాళ్ళు ఆచరించేవాడు. పస్కా పండుగ అని, పులిహోర రొట్టెల పండుగ అని, పెంతెకోస్తు పండుగ అని, కోతకాల పండుగ, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ దే ఆర్ ఫాలోయింగ్. వివిధ రకాల పండుగలను వాళ్ళు ఆచరించేవాడు. అంతేకాకుండా దినాలు, నెలలు కూడా ఆచరించేవాడు. ఫస్ట్ మూన్ అనే నెలను ఆచరించేటువంటి వాడు. తర్వాత ఇంకా కొన్ని బలులు మనం నిర్గమాకాండం, లేవ్యాకాండంలో కూడా కొన్ని బలులు అనేటువంటివి మనకు కనబడతాయి. దహన బలి అని, సమాధానార్థమైన బలి అని, పాప పరిహారార్థం, ఇట్లా కొన్ని బలులు కూడా బైబిల్లో మనం చూస్తాం. పిల్లలు, అయితే అవన్నీ ఏంటి అంటే అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడో పౌలు మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఈ బలులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును సూచించేటువంటివిగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చిందో ఇక మనకు బలులతో పని లేదు, మనకు దినాలతో పని లేదు, మనకు సంవత్సరాలతో, ఉత్సవ కాలాలతో, నెలలతో పని లేదు. పిల్లలు, ఎందుకు అంటే యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచిన పిమ్మట ఈ అన్య సంబంధమైన ఆచారాలు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు కానీ మనం ఆచరించవలసినటువంటి పని లేదు. చూడండి, ఇప్పటికీ కొద్దిమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు సైతము ఈ దినాలు, మాసాలు, సంవత్సరాలు, ఉత్సవ కాలం అనేటువంటివి ఆచరిస్తూ ఉంటారు. పిల్లలు,
మళ్ళీ వాళ్ళు దేవుని నమ్ముకున్నట్టుగా ఉంటారు, బలలో పాల్గొని పొందుతూ ఉంటారు, బాప్టిస్ట్ అనుభవాన్ని కలిగి ఉంటారు. బట్ దే ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ ద పేగన్ కస్టమ్స్. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఈ అనుసంబంధమైనటువంటి వాటిని ఆచరిస్తూ ఉంటారు. 3వ రోజుని, 5వ రోజుని, 21వ రోజుని, 30వ రోజుని, 3 నెలలని, 6 నెలలని, తర్వాత మంచి రోజులని, చెడ్డ రోజులని, ఇట్లాగా వివిధ రకాలుగా ఆచరిస్తూ ఉంటారు పిల్లలు. బట్ వీ షుడ్ నాట్ ఫాలో సచ్ కైండ్ ఆఫ్ పేగన్ కస్టమ్స్ బికాస్ వీఆర్ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్, వీ హ్యావ్ చోజన్ బై హిమ్. కానీ మనము అటువంటి వాటిని ఆచరించాల్సినటువంటి వారముగా కాదు. ఎందుకంటే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, దేవుని ద్వారా మనం ఏర్పరచుకున్నాము పిల్లలు. అయితే గలతీ సంఘంలో ఉన్నటువంటి ఈ సభ్యులు మళ్ళీ వాటి వైపుకి వెళ్ళిపోతా ఉన్నారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కనుక క్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా వాటితో మనకు పని లేదు పిల్లలు. we have to have the every step by prayer, by believing God. దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రార్థనతో మనం ముందడుగు వేయాలి తప్ప మళ్ళీ ఆ పాత వాటి జోలికి వెళ్ళకూడదు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. సరే, పౌలు మాట్లాడుతూ మళ్ళీ అంటున్నాడు 11వ వచనంలో ఏమంటున్నాడు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. వ్యర్థమైపోవునేమో అని అంటే వాళ్ళు దాదాపుగా ఆ ప్రారంభ దశ నుండి తొలగిపోతున్నారు పిల్లలు. 6వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం గలతీ పత్రిక. మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము అవుచున్నది. చూడండి, మరి సేవకులు ఎంతో ప్రార్థన చేసి ప్రయాసపడి ఆత్మ సంపాదించి ప్రభువులో నిలబెడితే వాళ్ళని ఎవరో ఒకరు మళ్ళీ తప్పుదారి పట్టించి దేవుడి నుండి తొలగించినప్పుడు మరి సేవకులు ఎంతో దుఃఖపడేటువంటి అవకాశము ఉంటుంది పిల్లలు. పౌలు ఇక్కడ దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన కలిగేదే తప్ప క్రియల మూలముగా కలిగేటువంటిది కాదు పిల్లలు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని అంతకుముందు వచనాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగ మాట్లాడుతూ ఇంకా ఏమని చెప్తున్నాడు? చదవండి 12వ వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడిని అయితిని కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ వచనాన్ని కొంచెం మనం జాగ్రత్తగా అన్వయించాలి పిల్లలు. నేను మీ వంటి వాడిని అయితేని కనుక మీరును నా వంటి వారు కావాలని. ఇక్కడ పౌలు తన గురించి 2 విషయాలు తెలియజేస్తున్నాడు పిల్లలు. మరి పౌలు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే వీళ్ళు ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అటువంటి ఆసక్తిని పౌలు ఒకప్పుడు కలిగి ఉండేవాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 4-5 వచనాలు. నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, నేను మరి ఎక్కువగా
అంటే శరీర సంబంధమైనటువంటి క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, చాలు. అంటే ఒకప్పుడు పౌలు ఆ రీతిగా ఉండేవాడు. ధర్మశాస్త్ర విషయంలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉంటూ దాని యొక్క ఆచారాలను, దినాలను, మాసములను, ఉత్సవకాలములను పాటించేటువంటి వాడిగా ఉంటూ 8వ రోజు సున్నతి పొందినటువంటి వాడిగా ఉంటూ చాలా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని పౌలు వెంబడించేవాడు. అది ఆయన అన్నమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన్ని దర్శించాడో, పౌలును దర్శించాడో, పౌలు యొక్క జీవితం అంతా కూడా సంపూర్తిగా మార్చబడింది. 7వ వచనం చూడండి. అయినను ఏవేవి మనకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, చూడండి ఈ వచనం చాలా ఇంపార్టెంట్. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాదు. అందులో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిగా భావించేవాడు. ఇప్పుడు అలా కాకుండా క్రీస్తునందు తాను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. కాబట్టి ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. కనుక మీరు అలా ఉండకుండా ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అలాగా ఉండండి అని పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, 13-14 వచనాలు చూద్దాం. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి దేవుని దూత వలెను చాలు. ఇక్కడ 2 వచనాల్లో పౌలు ఒక తన శారీరక దౌర్బల్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన శారీరక దౌర్బల్యం గురించి మాట్లాడుతున్న, శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతున్నని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు. మరి శరీరంలో శోధనగా ఉన్నటువంటిది ఏంటి? శరీర దౌర్బల్యత ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దీని గురించి వివిధ రకాల అభిప్రాయాలు అనేటువంటివి ఉన్నాయి. మరి పౌలు ఈ తన మొట్టమొదటి మిషనరీ యాత్రలో గలతీ సంఘాన్ని దర్శించినట్టుగా మనము చూస్తాం. ఈ మొదటి మిషనరీ యాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని ప్రశ్న వేసుకుంటే, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 14వ వచనం నుండి 14వ అధ్యాయం 23వ వచనం వరకు పౌలు మొట్టమొదటి సువార్త దండయాత్ర గురించి మనం చూస్తాం. సరే, ఆ ప్యాసేజెస్ మనం గుర్తుపెట్టుకొని ఈ వచనాలను ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలుకి ఏదో శరీరంలో ఒక బలహీనత అనేటువంటిది ఉంది. అది ఖచ్చితంగా పలానా బలహీనత అని మనం చెప్పలేము. దీని గురించి వివిధ రకాల అభిప్రాయాలు అనేటువంటివి మనుషులు కలిగి ఉన్నారు, సేవకులు, పండితులు కలిగి ఉన్నారు. కొందరు ఏమంటారు అంటే, పౌలు ఒక అంధుడు, అంటే పౌలు కళ్ళు సరిగా కనబడవు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగ చెప్పగలుగుతారంటే 15వ వచనం ఒకసారి చదవండి.
శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి. కాబట్టి పౌలుకి మరి కళ్ళు సరిగా కనిపించేటువంటివి కావు అని ఈ వచనాన్ని బట్టి కూడా కొంతమంది చెప్తారు ప్రియ. మరికొంతమంది ఏమంటారంటే దమస్కు ప్రాంతంలో పౌలు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు దర్శించిన సమయంలో పౌలుకి కళ్ళు కనబడకుండా అందుడైపోయాడు. ఆ సమయంలో అందుడైపోతే అతన్ని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. తర్వాత దేవుడు అననీయాతో మాట్లాడి అననీయాన్ని పంపించి పౌలుకు ప్రార్థన చేసే సమయంలో పొరలు వంటివి రాలి మళ్ళీ కళ్ళు కనబడినట్టుగా మనం చూస్తాం పిల్లలు. అది ఒక వినికిడి. తర్వాత మూడవదిగా పౌలు మరి తరచుగా సువార్త ప్రకటించేటువంటి సమయంలో లేక సువార్త దండయాత్ర చేసేటువంటి సమయంలో ఓడల్లో ప్రయాణం చేసేవాడు. ఈ ఓడ ప్రయాణంలో చాలా మంది ఏమైపోయేవాళ్ళు ఆ రోజుల్లో అంటే మలేరియా అనేటువంటి జబ్బుతో బాధపడే వాళ్ళు పోయారు. కాబట్టి బహుశా ఈ మొదటి సువార్త దండయాత్రలో పౌలు మలేరియా జబ్బుతో బాధపడి ఉండవచ్చు. అటువంటి సమయంలోనే ఈ గలతీయులకు సువార్త ప్రకటించి ఉండవచ్చు. పౌలు అటువంటి ఆరోగ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా మరి గలతీ సంఘము పౌలుని ఆదరించినట్టుగా చేర్చుకున్నట్టుగా అలా కూడా చెప్తారు. తర్వాత ఇంకొక విధంగా గమనించినట్లయితే మరి నేను ఇందాక మీకు చెప్పాను, ఈ మొదటి సువార్త దండయాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 14వ వచనం నుండి 14వ అధ్యాయం 23వ వచనం వరకు జరిగింది. అయితే 14వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ పౌలును రాళ్లతో కొట్టాడు. రాళ్లతో కొట్టినప్పుడు పౌలు చనిపోయాడని చెప్పుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. అంటే ఆ రాళ్లతో కొట్టబడినటువంటి సందర్భంలో పౌలు ఆ విధంగా బలహీనుడైపోయి శరీరం గాయపరచబడిన సమయంలో బహుశా గలతీయ సంఘస్థులు ఆయన్ని ఆ రీతిగా ఆదరించారు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా పౌల్లో ఉన్న శరీరంలో ఉన్నటువంటి ముళ్ళుల గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూస్తాం. తన శరీరంలో ఒక ముళ్ళు ఉందని దాని గురించి ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడని, కానీ ప్రభు ఆ ముళ్ళును తీసివేయలేదని, నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఇట్లా చెప్పిన మాటలు కూడా మనం చూస్తాం ప్రియ. కానీ కరెక్ట్గా మరి తన శరీర దౌర్బల్యత ఏమిటో అనేటువంటిది మనకు అంత ఎక్కువగా డీటెయిల్గా ఇక్కడ ఇవ్వబడలేదు. ఇవన్నీ కూడా కొంత బేసికల్ ప్రూఫ్స్ అన్నమాట. అంటే ఎన్నో అటువంటి సమయంలో కూడా ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పౌలును చేర్చుకున్నారు. అటువంటి సమయంలో కూడా గలతీ సంఘానికి పౌలు సువార్తను అందించాడు పిల్లలు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. శరీర దౌర్బల్యత కలిగి ఉన్నప్పటికీ గలతీ సంఘస్థులకు పౌలు సువార్తను అందించడం, శరీర బలహీనత కలిగి ఉన్నప్పటికీ గలతీ సంఘస్థులు పౌలును ఆదరించడం, చేర్చుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా ఏమని చెప్తున్నాడు 15వ వచనంలో, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబెరికి నాకు ఇచ్చివేసి ముందుదని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? వాట్ ద బ్లెస్సింగ్. ఏంటి ఆ ధన్యత అంటే, పౌలు సువార్త ప్రకటించినటువంటి సమయంలో వాళ్ళు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళు అనుభవించారు, గొప్ప ఉత్సాహాన్ని వాళ్ళు అనుభవించారు. అటువంటి సమయంలో వాళ్ళ వైఖరి ఎలా ఉంది అంటే, అవసరమైతే వాళ్ళ కళ్ళు కూడా ఊడబెరికి పౌలుకి ఇచ్చివేసేటువంటి విధానంలో వాళ్ళు ఎక్సైట్మెంట్ అయ్యారు. ఇక్కడ మీ కళ్ళు ఊడబెరికి నాకు ఇచ్చివేసి అనేటువంటిది ఆ పదం మామూలుగా గ్రీక్ టెక్స్ట్లో రూపకలంకారంలో రాశారు. ఫిగరేటివ్ స్పీచ్ అంటారు దాన్ని. రూపకలంకారంలో రాయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకసారి మత్తయి సువార్త 5:29 చూడండి.
5:29. మీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయు. ఇక్కడ నిజంగా లిటరల్గా కన్ను అంటే కన్ను కాదు, కన్ను అంటే కన్ను కాదు పిల్లల. ఇది కూడా రూపకలంకారంలో రాయబడినటువంటి మాట. సరే, ఆ విధానంలో అంటే వారు పౌలు ద్వారా సువార్త విని యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఆ సమయం ఎలాంటిది అంటే చాలా గొప్ప ఉత్సాహంతో ఉన్నటువంటి సమయం. మా కళ్ళు ఓడబెరికి నీకు ఇచ్చేస్తాం అనేటువంటి అంత ఎక్సైట్మెంట్ వాళ్ళు కలిగి ఉంటున్నారు పిల్లలు. కానీ ఇప్పుడైతే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళలో కొందరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. చదవండి 16-17 వచనాలు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. పౌలు చెప్తున్నటువంటి సువార్త వాస్తవమైనటువంటిది. పౌలు వారికి అందించినటువంటి దేవుని వాక్యము సత్యంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటిది పిల్లలు. అయితే వీళ్ళు మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయారో పౌలు చెప్పినటువంటి మాటలు వాళ్ళు జీర్ణించుకోవట్లేదు. ఇప్పుడు పౌలు వాళ్ళకి ఎలా ఉన్నాడంటే శత్రువులాగా కనిపిస్తా ఉన్నాడు, శత్రువులాగా కనిపిస్తున్నాడు. అయితే 17వ వచనంలో ఒక పర్టిక్యులర్ హీ స్పీక్స్ అబౌట్ ఏ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. 15వ వచనంలో పౌలు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. ఎవరు? హువార్తే. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటకు త్రోసి వేయుగోరుచున్నారు. ఇక్కడ ఒక గుంపు ప్రజల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. చూడు, 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసునకు, క్రీస్తు యేసు వలన కదా, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యంగా తేపడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. కొద్దిమంది కపట సహోదరులు కనిపిస్తా ఉన్నారు ఇక్కడ. కొద్దిమంది కపట సహోదరులు కనిపిస్తూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఎలా ప్రవేశించారట? రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించారట. ఎందుకు? మనల్ని దాసులనుగా చేసుకున్నవారిని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు. చూడండి, యేసు క్రీస్తు వలన కలిగినటువంటి ఆ స్వాతంత్ర్యమును రహస్యంగా చూసేదానికి కొద్దిమంది సంఘంలో జొరపడ్డారు. ఆ జొరపడినటువంటి సమయంలో పౌలు వారితో లేడు. ఆ జొరపడినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే లీగలిజం గురించి బోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని గురించి చెప్తా వచ్చారో వీళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉన్నారు, మళ్ళీ ఆచారాల్లోనికి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉన్నారు, మళ్ళీ ధర్మశాస్త్ర క్రియలను అనుసరించేటువంటి వారుగా మారిపోతున్నారు పిల్లలు. దాన్ని బట్టి పౌలు ఎంతో దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. భిన్నమైన సువార్తలకు మీరు ఇంత త్వరగా తిరగలేరా అని వారి గురించి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు పిల్లలు. బయటకు త్రోసి వేయగోరుచున్నారు. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక
మంచి విషయంలో ఆసక్తి కలిగి గాస్పెల్ ఆఫ్ గ్రేస్. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండుట. నెక్స్ట్ వచనం చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. నా పిల్లలారా ఒక మంచి ఎక్స్ప్రెషన్. నా పిల్లలారా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పౌలు యొక్క సువార్త ద్వారా రక్షింపబడినటువంటి వాడు. ఆయన ఒక మంచి సంబోధ అన్నమాట. ఫిలిప్పీ 4:1 కూడా చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయి ఉన్న నా ప్రియులారా. చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా. ఈ పత్రికలో యోహాను కూడా మరి ఆ పదాన్ని పలుమార్లు పదే వాడినట్టుగా మనం చూస్తాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ద గోల్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క గురి ఏంటి అంటే, రక్షింపబడినటువంటి వారిలో క్రీస్తు స్వరూపం అనేటువంటిది ఏర్పడాలి. దట్ ఈస్ ద మేజర్ గోల్ ఫర్ బిలీవర్స్. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవార అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. చూడండి ఎటువంటి మంచి మాట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము. క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారు క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మారుతారు. దాని గురించే పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. మరలా అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఒకసారి అలాగే జరిగింది. ఎంతో భారంతో, కష్టంతో, శ్రమతో సువార్త వారికి ప్రకటించాడు. అప్పుడు వాడు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చాడు, చాలా సంతోషించాడు పౌలు. అయితే ఇప్పుడు మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ ధర్మశాస్త్రం వైపు చూసేటువంటి వారుగా ఉన్నారు. మళ్ళీ భిన్నమైన బోధ తట్టు తిరిగేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పౌలు వాళ్ళ విషయంలో ఎంతో దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలిసి మిమ్మల్ని గూర్చి ఎదుగు తోచగా ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడదలుచుకున్నాను. కనుక ఈ గలతీయ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు అనేక మంది ఆ ప్రారంభ పునాది నుండి తొలగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చూసినప్పుడు పౌలు వారి విషయం ఎంతో దుఃఖానికి గురయ్యారు. కనుక ఈ గలతీ పత్రిక అంతా కూడా దాదాపుగా ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క కృపను గురించి మాట్లాడేటువంటిదిగా ఉంది. పిల్లలు దేవుని చిత్తమైతే వచ్చే పాఠంలో ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో మిగిలినటువంటి భాగము చాలా ఇంపార్టెంట్. ఈ యెరూషలేము తల్లి అనే ఒక ఆమె అనిపిస్తున్నాను. అదొక కల్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే ఒక కల్ట్ కూడా బైబిల్ మనం చూస్తాం. ఇలా సరే, ఇంకా 5వ అధ్యాయంలో మరి ఆత్మ ఫలాలు కనిపిస్తాయి, శరీర కార్యాలు కనిపిస్తాయి. 6వ అధ్యాయంలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. దేవుని వాక్యాన్ని దీనిగా ప్రార్థన.
కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నాడు ఎన్నో తప్పుడు బోధలు ఎంతోమంది విశ్వాసుల జీవితాల్లో ప్రవేశించి వారిని మీ అందరి విశ్వాసంలో నుండి కదిలించి వేశాయి. నేడు కూడా ఇటువంటి ప్రభావము లోకంలో ఉంది నాయన. ఇటువంటి దినాల్లో మమ్మను మీరు కాస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. సత్య సువార్త యందు మీరు మమ్మల్ని స్థిరపరిచి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా సంఘంలో ఎవరు కూడా మీ అందరి విశ్వాసంలో నుండి ఏ రీతిగా ఏ భిన్నమైన బోధ తట్టు ఎవరు తెరచుకున్నట్లు సహాయం చేయండి. ఆయన దినములు ఎంతో ఘోరమైనటువంటివిగా ఉన్నాయి ప్రభా. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడేటువంటి విధంగా ఉన్న దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం కనుక ఆయన మీ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా అడ్డుపెట్టుకొని జీవించుట కృప దయచేయండి. సంఘంలోని ప్రతి విశ్వాస యొక్క విశ్వాసాన్ని బలపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నేటి దిన వర్తమానంలో మీ మాటలకి ముద్ర వేసి మీరు కట్టి ఫలింపదచ్చింది. వచ్చే పాఠానికి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.